కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలోని పేదలకు భూములు ఎప్పుడు పంచుతారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి శివకుమార్ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ను ప్రశ్నించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి శివకుమార్ మండల కార్యదర్శి గండి సునీల్ కుమార్తో కలిసి ఆదివారం నాడు సుందరయ్య భవన్లో విలేకరుల సమక్షంలో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్కు భూ సమస్యల మీద రాసిన ఉత్తరాన్ని విడుదల చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం ఆధ్వర్యంలో బ్రహ్మంగారి మఠంలోని సుందరయ్య భవన్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ ప్రెస్ మీట్ ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, దాదాపు 8 నెలల క్రితం మైదుకూరు నియోజకవర్గపు ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు బ్రహ్మంగారి మఠం మండలంలో 10,000 ఎకరాలు ప్రభుత్వానికి చెందినటువంటి అదే రకంగా అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వివిధ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆక్రమించుకొని ఉన్నారని చెప్పేసి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి వివరాలతో సహా ఆ రోజు మీడియా ముఖంగా ఇవన్నీ కూడా రిలీజ్ చేశారు. అందులో ఆయన ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఈ మండలంలో అత్యంత పేదలు ఉన్నారు, నా సొంత మండలం ఇది కాబట్టి అసైన్డ్ భూములు ఎవరైతే ఆక్రమించుకొని ఉన్నారో ఇవి నా పార్టీ కాకుండా బయట పార్టీల వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇవన్నీ స్వచ్ఛందంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి ప్రభుత్వానికి హ్యాండ్ అవుట్ చేయాలి. అలా కానటువంటి పక్షంలో గోల్డెన్ సర్వే త్వరలో వేయబోతూ ఉన్నాము. ఈ గోల్డెన్ సర్వేలో రెవెన్యూ అధికారుల ద్వారా 6 టీంలను ఏర్పాటు చేసి రాబోయేటువంటి రోజుల్లో భూమి ఎంత ఉంది, ఎంత ఖాళీ భూమి ఉంది, భూమి మీద ఎవరున్నారు, మిగులు భూమి ఎంత ఉంది, పంచడానికి ఎంత వీలవుతుంది, ఆక్రమణలు ఎంత ఉన్నాయని వివరాలన్నీ తీసి మొత్తం మండలంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా ఈ 10,000 ఎకరాల భూమిని పంచుతానని చెప్పేసి మీడియా ముఖంగా ఆయన తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ప్రత్యేక అసైన్మెంట్ కమిటీని ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే ఈ రాష్ట్రంలో ఎక్కడా జరగనటువంటి పద్ధతుల్లో పేదలందరికీ భూములు పంచడమే నా ధ్యేయం అని చెప్పేసి మీడియా ముఖంగా ఆయన సమాచారం ఇవ్వడము, ఆక్రమణదారులకు సంబంధించిన లిస్టును బహిర్గతం చేయడము, తర్వాత ఆర్డీఓ గారి సమక్షంలో కలెక్టర్ గారి కలిసి ఒక 6 టీంలను వేయడం జరిగింది. అంతా బాగానే ఉంది. ఏ రోజైతే ఎమ్మెల్యే గారు పేదలకు భూములు పంచుతానని చెప్పేసి ఆక్రమణదారుల లిస్టు ప్రధానంగా తన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా లిస్టు బయట పెట్టారో ఆనాడే సిపిఎం పార్టీగా ఆనందించాం, సంతోషించాం. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము కూడా సానుకూలంగా స్పందించాము. ఆయన నిర్ణయానికి మద్దతు తెలియజేశాం. అయితే 8 నెలలు కాలం గడిచిపోయింది. ఈ 8 నెలల కాలంలో అసలు గోల్డెన్ సర్వే ఏమైంది, ఆ గోల్డెన్ సర్వే తన పని తాను చేసిందా లేదా, ఈ మండలంలో మిగులు భూములు ఏమైనా తేల్చిందా లేదా, భూమి మీద ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా తేల్చిందా లేదా, ఖాళీ భూమి ఎంత ఉంది, ఆక్రమించిన భూమి ఎంత ఉంది, వాస్తవ మొత్తం పేపర్ రూపంలో మీడియా ముఖంగా ఇంతవరకు తెలియజేసింది లేదు. పైపయచ్చు ఎప్పుడైతే సుధాకర్ యాదవ్ గారు ఎమ్మెల్యే గారు నేను గోల్డెన్ సర్వే పెడుతున్నాను, మిగులు భూములన్నీ తేలుస్తాను, పేదలకు భూములు పంచుతానని చెప్పాడు, అప్పటి నుంచి నేటి వరకు ఈ రోజు వరకు కూడా కొన్ని వందల ఎకరాల ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు అన్నీ కూడా నకిలీ రికార్డు పేరుతో రికార్డులకు ఎక్కుతూ ఉన్నాయి. అంతేకాకుండా యథేచ్ఛగా ఖాళీగా ఉన్నటువంటి భూములన్నీ కూడా ఈరోజు యంత్రాలు పెట్టి చదువు చేసి భూములన్నిటి కూడా భూముల్లో పట్టాలు వేస్తూ ఉన్నారు. అంటే నిరుపయోగంగా ఉన్నటువంటి భూములన్నీ కూడా సుధాకర్ యాదవ్ గారి ప్రకటన తర్వాత ఉపయోగంలోకి వస్తూ ఉన్నాయి. ఖాళీ భూములే పంచడానికి సాధ్యం కానప్పుడు ఉపయోగంలో ఉన్నటువంటి భూముల మీద పంటలు ఉన్నటువంటి భూములను సుధాకర్ యాదవ్ గారు ఏ రకంగా పంపిణీ చేస్తారు? అందుకు కాబట్టి సుధాకర్ యాదవ్ గారు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రజలకు సంతోషించదగినప్పటికీ అది ఆక్రమణదారులకు వరంగా మారింది. ఇంతవరకు మా భూములకి ఎవరు రాలి అని చెప్పేసి నిమ్మకు నీరెత్తుగా ఉండేటువంటి ఆక్రమణదారులు సుధాకర్ యాదవ్ గారు ప్రకటనతో జాగ్రత్త పడతాడు. ఇప్పుడు ప్రత్యేకించి రీసర్వే పేరుతో జరుగుతున్నటువంటి తతంగా మనం చూస్తూ ఉంటే ఎక్కడికక్కడ రీసర్వేలో ఇష్టానుసారంగా నకిలీ రికార్డులను ఎక్కిస్తూ ఉన్నారు, నకిలీ పేర్లను ఎక్కిస్తాడు, రాత్రి సేద్యాలు చేస్తాడు, యంత్రాలు పెడతాడు, చెట్లు వేస్తాడు. అంటే పేదలకు ఏ భూమి అయితే దక్కాలని సుధాకర్ యాదవ్ గారు అనుకున్నారో ఆ భూమి అంతా ఉపయోగం తెచ్చి ఆ భూమిని నకిలీ రికార్డుల పేరుతో తమ కింద దాచుకునేటువంటి ప్రయత్నం భూ కబ్జాదారులు చేస్తాను. సుధాకర్ యాదవ్ గారు చెప్పిన మాట మూలకంగానే ఇదంతా జరుగుతూ ఉంది. మరి 8 నెలల కాలం గడిచిపోయింది. మరి ఇంతవరకు ఏం చేసిండ్రు? ఎక్కడా కూడా భూమికి సంబంధించిన ప్రకటన లేదు. ఓ పక్కేమో సోలార్ పేరుతో భూములను కూడా లాక్కుంటా ఉన్నారు. ఒక లింగనిల్లపల్లె ఎస్టీలకు సంబంధించిన భూములు 91 మందికి ఇచ్చినట్టు భూములన్నీ కూడా ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బడా నాయకులు బెదిరించి మీరందరూ సోలార్కి ఇస్తే ఇవ్వండి, లేకపోతే మీకు భూములు రావనే పద్ధతుల్లో ఎస్టీలను భయప్రాంతాలకు గురి చేస్తాడు. ఎస్టీలు భూములకు సేద్యం చేసుకోవడానికి వెళ్తూ ఉంటే
అక్కడ ఈ మధ్యనే వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్ళినటువంటి ఒక ముఖ్యమైన నాయకుడు తన అర్చనలు పెట్టి భయపడించి ఎస్టీల మీద దౌర్జన్యం చేస్తాడు. అంటే నిజంగా ఈ మండలంలో భూమిని పేదలకు దక్కాలనేటువంటి